చేసేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి గొప్ప వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అంతకుముందు ఎప్పుడైనా ఉందా? 1వ తారీఖు ఉదయం 6 గంటలకే పెన్షన్ ఇచ్చినటువంటి సాంప్రదాయం కానీ సంస్కృతి కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ముందు ఎవరన్నా అమలు చేశారా? దీన్ని కూడా ప్రజలు ఆలోచన చేయాలి. ఈ రోజున 3,000 రూపాయల పెన్షన్ని 4,000 చేశాం అన్నారు. 4,000 చేశాం, మన 2-3 నెలల ఏరియాస్ కూడా ఇచ్చామని చెప్తాం. మీరు పంపిణీ చేయడానికి వాలంటీర్స్ లేకపోతే పెన్షన్లు ఆగినాయి అన్నారు. మరి ఎవరిచ్చారు పెన్షన్లు? ఎవరిచ్చారు? సచివాలయ సిబ్బంది ఇచ్చారు. మీరే కదా చెప్పారు, సచివాలయ సిబ్బంది ఇచ్చారు. ఈ రాష్ట్రంలో 15,000 సచివాలయాల్ని 1,40,000 సచివాలయ ఉద్యోగస్తుల్ని నియామకం చేసింది ఎవరు, నిర్మించింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు కదా. ఈ రాష్ట్రంలో 15,000 సచివాలయాలు నిర్మించి 1,40,000 పైచిలకు సచివాలయ ఉద్యోగస్తుల్ని నియామకం చేసింది జగన్మోహన్ రెడ్డి గారు కదా. ఆ వ్యవస్థని మీరు ఈరోజు ఉపయోగించుకొని పెన్షన్లు పంపిణీ చేశారన్నటువంటి వాస్తవాన్ని మరుగున పరచాలనే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలు ఎప్పటికీ మర్చిపోరు. ఈ రోజున